అందరికి వందనాలండి. వందనాలు పాస్టర్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. వందనాలు పాస్టర్. రైట్. అందరూ వీడియో థ్యాంక్ యూ. మోడ్ లోకి వచ్చేసామా? దయచేసి అందరూ వీడియో మోడ్ లోకి వచ్చేసేయండి. వాళ్ళకి ఇబ్బంది లేకపోతే రమ్మని, లేకపోతే పర్లేదు. రైట్. ఎవరికి ఇబ్బంది లేకపోతే రండమ్మా. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మా జీవితాల్లో మరొక నూతనమైన దినాన్ని పొడిగించారు, మీకు వందనాలు. ఈ దినాన్న మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. వేరు వేరు ప్రాంతాల నుంచి ప్రభా మరి వాక్యం వినడానికి ఇష్టపడేటువంటి ప్రియులందరూ బట్టి వందనాలు. మీరే నాతో మాతో మాట్లాడుతారండి. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, దేవా నన్ను మీ చెరువు చాటు మరుగుపరుచుకుని మీరే వాడుకోమని వేడుకుంటూ, యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత 2 ఎపిసోడ్స్ లో మనం టైటిల్ కింద మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఈ రోజు మనం చేయబోతున్న పని ఏంటండి అంటే, క్రైస్తవ విశ్వాస జీవితం అనేది 3 దశల్లో జరుగుద్ది. 3 దశల్లో. ఈ 3 దశల్లో ఏ దశ సరిగా లేకపోయినా ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే, ఈ ముందున్న వారాల్లో దేవుని సంతోషపెట్టడానికి మన జీవితాల్లో అవసరమైనటువంటి దశలు ఏమున్నాయి అన్న విషయాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దానికోసం అని చెప్పి మనం ఈరోజు ఫౌండేషన్ గురించి మాట్లాడతాం. పునాది సత్యాలు అనుకోండి. మీరు ఎప్పుడు మళ్ళీ చెప్పినవి చెప్తారు అనుకోకండి. ఈసారి మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, ఫౌండేషన్ సరిగా లేకపోతే బిల్డింగ్ ఎలాగైతే నిలబడదో, విశ్వాస జీవితంలో కూడా పునాది సరిగా లేకపోతే విశ్వాస జీవితం కూడా స్థిరంగా కనబడదు. ఈ దినాన్న చాలా మంది క్రైస్తవ విశ్వాసులు అనబడేవారు వారి జీవితాల్లో పునాది సక్రమంగా పడని కారణం చేత వారు నెమ్మదిగా విశ్వాసం నుంచి దూరం అయిపోతా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఒక ఆవిడికి పెళ్ళైంది. చిన్న వయసే, అంటే 40 అలా ఆ వయసులో ఉంటారు అనుకుంటాను. భర్త చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత ఆవిడ అన్న మాట ఏంటంటేనంటే, మా ఊర్లో చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బతికే ఉన్నారు, వాళ్ళని చంపేయచ్చు కదా, మా ఆయన ఎందుకు చంపాడు దేవుడు, నేను చర్చికి రావడం మానేస్తా అంత ఆవిడ. ఏ మాట మీకు అర్థమై ఉండాలి. ఆవిడ అన్నమాట ఏంటంటే, మా ఊర్లో చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మా భర్త ఉంటే మా కుటుంబానికి ఉపయోగపడేవాడు కదా, దేవుడు అన్యాయం చేశాడు అనేది ఆమె వేసినటువంటి నింద. అని చర్చి మానేశారు. నెమ్మది విశ్వాసం నుంచి కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఇలా చాలా సార్లు ఇటువంటి నష్టం మనకు జరగకపోవచ్చేమో కానీ, అన్నిసార్లు మనం కష్టాల గుండా వెళ్తా ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఊహించని సంఘటనలు మన జీవితాల్లో జరిగితే మనం కూడా ఏం చేస్తామండి అంటే, దేవుణ్ణే దోషిగా చూడటం మొదలు పెడతాం. కొంతమంది బహిరంగంగా ఇలా చెప్పేస్తారు, కొంతమంది మనసులో దాచుకొని నెమ్మదిగా మందిరానికి మానేయడం, ప్రార్థన చేసుకోవడం మానేయడం, సహవాసాన్ని మానేయడం, అలా నెమ్మదిగా జారిపోతా ఉంటారు. వాళ్ళు జారిపోతా ఉన్న సంగతి వారికి తెలియదు, చుట్టూ ఉన్నవారు గ్రహించలేరు. అలా చాలా మంది విశ్వాస జీవితం నుంచి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే, ఒక మనిషి పునాది సత్యాలు లేదా ఫౌండేషనల్ ట్రూత్స్ అనేవి సరిగా పడకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక దశలో దేవుని గురించి తప్పుగా ఆలోచించే ప్రమాదం లేకపోలేదు. అంతెందుకు, ఈ మాటలు వింటా ఉన్న మీరు నేను మనం కూడా చిన్నపాటి శ్రమ రాగానే, ఎందుకండి మమ్మల్ని దేవుడు ఇలా చేశాడు, మేము చాలా యథార్థంగా ఉంటున్నాం కదా, చాలా మంచిగా ఉంటున్నాం కదా, మాకెందుకు ఈ శ్రమలు, అందరూ బాగున్నారు కదా అనుకున్న సందర్భాలు లేకపోలేదు. ఉంటాయి, మనందరి జీవితాలు ఉంటాయి.
ఇలా అన్నప్పుడు శ్రమని దేవుని జత చేసి చూడటం, శ్రమల్ని ఆనందాన్ని దేవుణ్ణి దగ్గర చేసి చూడటం అనేది సహజంగా జరుగుతూ ఉంటది. ఆ పరిస్థితి రావడానికి కారణాలు అనేకమై ఉండొచ్చేమో కానీ, ఎవరైతే దేవుని యందు సరైన పునాది లేకుండా జీవిస్తా ఉంటారో, వాళ్ళు ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తా ఉంటారు. అందుకని క్రీస్తు మన జీవితానికి పునాదిగా లేకపోతే, క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడకపోతే, మనం కూడా తప్పకుండా పొరపాటు పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రీకులో ఏమంటారండి అంటే దాన్ని ఎరిజోమెనాయ్ అంటారనమాట. ERIZOMENOI అంటే వేరు పారబడిన అనుభవం అనే మాట. ERRIZOMENOI అనే మాట. అంటే వేరులో సాధారణంగా రాతి మీద వేరు ప్రవహించడం అనేది జరగదు. రాతిలో గుండా మనకు మట్టిలోకి వెళ్తుంది వేరు, అది మనకు తెలుసు. కానీ కొండల మీద మీరు గమనిస్తే చాలా మొక్కలు కొండ లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి వేర్లు. ఆ మొక్కలు పీకడం చాలా కష్టం. అదే సమయంలో ఆ హై ఆల్టిట్యూడ్స్ లో పెరిగే మొక్కలు గాలికి తట్టుకుంటాయి, వర్షానికి తట్టుకుంటాయి, దేనికైనా తట్టుకుని నిలబడతాయి అవి. అందుకని వాటి వేరు చాలా లోపలికి ఉంటది. దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే గాలి రావడం సహజం, వాతావరణ పరిస్థితులు మారడం కూడా సహజం. కానీ ఆ మొక్క ఎప్పుడైతే వేరు స్థిరపడుతుందో అది నిలబడుతుంది అన్నమాట. మనిషికి మరణం తథ్యం, దాన్ని ఎవరు తప్పించుకోలేని వాస్తవం. రెండోది శ్రమలు సహజం, ఎందుకంటే బైబిల్ చెప్పింది శ్రమలు అనేవి అనుగ్రహించబడినాయి అన్నమాట. క్రైస్తవ జీవితం ఎక్కడ కూడా నీకేమీ రావు అని చెప్పిన దాఖలాలు లేవు. అలాంటిది మన పునాది ఎలా పడుతుందండి అంటే, చాలా మందికి భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ప్రకటిస్తా ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటా ఉన్నారు క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదం కదా, క్రైస్తవ్యం అంటే అభివృద్ధి కదా, క్రైస్తవ్యం అంటే ఉన్నతమైన స్థానం కదా అనుకుంటున్నారు. కానీ క్రీస్తును కలిగిన వాడికి తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి. ప్రభు అన్నాడు, లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నమాట. యేసు ప్రభు వారిని ద్వేషించినటువంటి లోకం నన్ను ఎలా ప్రేమిస్తుంది? ప్రేమించదు కదండి. రెండో మాట, యేసు ప్రభుని అసహించుకున్న లోకం మనల్ని ఎలా ప్రేమిస్తుంది? మనం కూడా ప్రేమించలేదు. యేసు ప్రభుని చిన్నచూపు చూసిన లోకం మనం కూడా చిన్నచూపు చూస్తుంది. యేసు ప్రభుని సిలువకు అప్పగించిన లోకం మనల్ని కూడా శ్రమలకు, అవమానానికి, నిందకు, వెలివేతకు అప్పగించి తీరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవి సహజం. కొండ మీద పెరిగే మొక్కకి ఇంట్లో పెరిగే మొక్కకి చాలా వ్యత్యాసం ఉంటది. కొండ మీద పెరిగే మొక్కని గాలి ఎక్కువ తాకుద్ది, ఇంట్లో పెరిగే మొక్కను తాకదు. అది కొంచెం గాలి తాకుద్ది అంతే. అలా అదేమో శ్రమలో ఎదుగుద్ది కొండ మీదది, ఇక్కడదేమో సౌకర్యాల మధ్య ఎదుగుద్ది. అందుకని ఇంట్లో పెరిగే వాటిని గాలిస్తే పడవేస్తాయి, కానీ కొండల మీద చెట్లు పడటం అనేది అరుదుగా జరుగుతూ ఉంటది అనమాట. అంటే దానికి చెద తినేస్తే తప్ప. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, మనం చేయాల్సిన పని ఏంటంటే మన పునాది ఏ విధంగా ఉంది అన్న సత్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మాట ఫార్మేషన్. పునాది ఏర్పడిన తర్వాత పరిణతిలోనికి వెళ్ళాలి, ఫార్మేషన్ తయారవ్వాలి. ఎక్కడైతే వేరు బలంగా ఉంటుందో అక్కడ మంచిగా ఎదుగుతుంది మొక్క. ఎదిగిన తర్వాత అది తప్పకుండా ఫలిస్తుంది, ఫ్రూట్ఫుల్నెస్. ఇది క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన 3 ప్రాథమికమైన విషయాలు. ఒకటి, పునాది ఉండాలి. రెండవది, పరిణతి కలిగి ఉండాలి. మూడవదిగా, ఫలించే తత్వం ఉండాలి. ఒక క్రైస్తవుడిని ఈ 3 దశల్లో చూసామనుకోండి, ఆ 3 దశల్లో ఏదో ఒక దశలో కనపడతా ఉంటాడు. అయితే పునాది దగ్గర కనబడాలి, లేకపోతే ఎదుగుతున్నట్లన్నా కనబడాలి, లేదా ఫలింపన కనపడాలి. ఈ 3 లేనివాడు క్రైస్తవుడు కాదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేనివాడు. అందుకని పునాది దశలో ఏముంటాయి?
ఫార్మేషన్ అప్పుడు ఏం కనపడాలి, ఫ్రూట్ఫుల్నెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు చూడబోతా ఉన్నాం. దానికోసమని మనం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారైన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చాలమ్మా. సో దీనిలో అపోస్తలుడైన పౌలు కొలస్సే సంఘానికి రాస్తూ ఆయన ఏమంటాడంటే, ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందుండి వేరుపారిన వారే అనే మాట. ఈ మాటను మీరు కొంచెం జాగ్రత్త చూడండి. క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా అనలేదు, దానికి ముందు ఒక పదం వాడాడు. ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే అనే మాట. ఆయన యందు అనే మాట, క్రీస్తు అనే బండ పైన అనే మాట కదా మనం అనేది. క్రీస్తు అనే బండ పైన అనే మాట పక్కన పెట్టుకుంటే ఆయనకు వేరుగా వేరుపారడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఆయన యందు వేరుపారిన అనుభవం కలిగి ఉండాలండి అంటే పునాది గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగడం, నోయింగ్ గాడ్స్ విల్ అనే మాట. రెండో మాట ఏంటండి అంటే విశ్వాసము ద్వారా నడవడం, వాకింగ్ బై ఫెయిత్ అంటారు రెండోది. మూడోది, పరిశుద్ధంగా జీవించడం, లివింగ్ ఇన్ హోలీనెస్. ఆ తర్వాత మాట, అన్నిటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారిని ప్రేమించడం, లవింగ్ క్రైస్ట్ అబోవ్ ఆల్ అనే మాట. ఈ 4 విషయాలు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఫౌండేషన్ లో మనం ఏం వేస్తాం? జనరల్ గా ఇల్లు కట్టుకునేటప్పుడు సిమెంట్ వేస్తాం, ఐరన్ వేస్తాం, చిప్స్ అవి వేస్తాం. సో దాంతో అయిపోద్ది అనుకుంటున్నాను నేను. ఈ 4 కాకుండా ఇసుకేస్తాం కదా, వాటర్ అయి కలుపుకుంటాం. ఈ 4 లేకుండా 4 చెక్క ముక్కలు అర్థమవుతుందండి. తర్వాత ఇల్లు చల్లగా ఉండాలి కాబట్టి 4 కూలింగ్ ప్యాడ్స్ అవి పెట్టి వేసామనుకోండి, ఉంటది అక్కడ? ఉండదు కదా. అందుకని ఒక పునాది కట్టబట్టడానికి ఏవేవి అత్యంత అవసరమైనవో ఆ అత్యవసరమైన వాటిని మనం కలిగి జీవించాలి. సో మొదటిగా నోయింగ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగడం, ఇది మొదటి మాట. రెండోది, విశ్వాసము ద్వారా నడవడం. మూడోది, పరిశుద్ధత కలిగి జీవించడం. నాలుగోది, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం. 4 విషయాలు కదా. సో చివరి మాటలు చెప్పండి ఒకసారి, అదేంటో మనకు అర్థమవుద్ది. ఒకటి, దేవుని చిత్తం. రెండోది విశ్వాసం. మూడోది పరిశుద్ధత. నాలుగోది ప్రేమ. 4 విషయాలు: విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ, దేవునికి చిత్తం. ఈ 4 విషయాలు 4 స్తంభాలు లాంటి. ఒక ఇల్లు నిర్మించబడాలంటే 4 స్తంభాలు ఉండాల్సిందే. మేము 3 స్తంభాల మీద కడతామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, మామూలుగా చెప్తా ఉన్నాను. సో 4 స్తంభాల మీద ఇల్లు కట్టుకుంటా ఉన్నప్పుడు ప్రతి స్తంభం కూడా సమపాళ్లలో ఒకే శక్తితో నిర్మించబడాలి. ఏ పిల్లర్ వీక్ గా ఉన్నా ఆ పక్కన కుంగిపోతుంది కదండి. సరే, ఇప్పుడు ఈ 4 పిల్లర్స్ ని మీరు ఒకసారి పరిశీలన చేయండి. దేవుని చిత్తం అనే మాట, గాడ్స్ విల్ అనే మాట. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్టం అని గుర్తుపెట్టుకుందాం. ఈ మాట దగ్గర కాంట్రడిక్ట్ చేద్దాం, వివాదించే మాటలు చూద్దాం. దేవుని చిత్తానికి ఎగనిస్ట్ గా పనిచేసేది మానవుని చిత్తం, అంటే మన చిత్తం. గాడ్స్ విల్ ని కాంట్రడిక్ట్ చేసేది మ్యాన్స్ విల్ అయితే, ఆ మ్యాన్స్ విల్ ని అంటే మనిషి యొక్క చిత్తానికి దేవుని యొక్క చిత్తానికి మధ్య సయోధ్య కుదరకపోతే ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఆ వ్యక్తి యొక్క పునాది బలహీన పడిపోవడం తథ్యం. మనందరి జీవితాల్లో
ఇక్కడే మొట్టమొదటి ప్రాబ్లం వస్తుంది. మనం లేదా మనిషి యొక్క నైజం ఏంటంటే ఎవరితో సంబంధం పెట్టుకున్నా లాభం లేకపోతే సంబంధం పెట్టుకోం. ఇది నైజం, మనిషి యొక్క నైజం. రెండోది, వాళ్ళతో సంబంధం పెట్టుకోవడాన్ని బట్టి భవిష్యత్తులో మనకేమైనా మేలు జరుగుద్ది అనుకుంటే తప్ప ఆ వ్యక్తితో మనం మింగిల్ కలవలేం. సో మూడో మాట, మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడండి అంటే సౌకర్యవంతమైన జీవితం. ఎలా బతికినా సరే సౌకర్యవంతంగా బతకాలి. ఇది మనిషి యొక్క ఆలోచన. సో మూడోది, మనిషి యొక్క ఆలోచన ఏంటండి అంటే ఎవడెలా పోయినా పర్లేదు, నేను బాగుండాలి. ఇది మన యొక్క నైజం. ఇలాంటి ఆలోచనలతో పెరిగినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినిన తర్వాత కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటుంది. దీనికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటుంది. నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే అనే మాట మనం మాట్లాడతాం. ప్రార్థన అంతా చేస్తాం, మనం విన్నపాలని చెప్పేస్తాం, చివరికి మాట అంటాం, ఆయనను నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే అనే మాట. ఈ మాట దగ్గర ఎంత పెయిన్ ఉంటుందండి అంటే మాట చెప్పడం సులువే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనంలో ఈ మాట పలికినప్పుడు చెమట రక్త బిందువుల వలె కారెను అనే మాట మనం వింటాం, చదివాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. అలాంటి పరిశుద్ధుడు పాపి అయిన నా కోసం, పాపులమైన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతా ఉన్న సమయంలో తను పడిన వేదన, ఆయన అనుభవించినటువంటి యాగని మనకి ఎక్కడ అర్థమవుతుందండి అంటే ఆ పాత్రను ఎత్తి పట్టుకొని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అనే మాట కదా మనం వినేది. ఆ గిన్నె ఆయనది కాదు, మనది, నాది. ఆ గిన్నెలో ఉన్నటువంటి దోషం నాది, మనది. అంటే చేయని దానికి బాధపరించడం ఎవరు ఇష్టపడరు. చేసి బాధపడితే అది ఎవరైనా ఇష్టపడతారు. మనం కూడా అంతే కదండి. తప్పు చేస్తే తిట్టండి పాస్టర్ గారు, తప్పు చేయకుండా ఎందుకు తిడతారు నన్ను, మెంబరు అందరితో మంచిగానే ఉంటారండి, నాతో ఎందుకని ఇలా ఉంటారు అని మనం అంటాం జనరల్ గా. బైబిల్ చెప్తుంది తప్పు చేస్తే తిట్టడంలో తప్పే ఉంది, కానీ మేలు చేసి బాధపడటం అనేది విశ్వాసుల జీవితాల్లో అద్భుతమైంది. చదువుతారు ఒకసారి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన మాటే, జస్ట్ ఇవన్నీ మీకు చేస్తా ఉన్నానే కానీ చిన్న ప్రసంగంలో అయితే కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికి తెలిసిన మాట చూద్దాం. 11వ వచనం, 12వ వచనం. మత్తయి సువార్త 5, 11, 12 నా వచనాలు నిమిత్తము చూద్దాం. నా నా నిమిత్తము నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికముగాను. ఇలాగున చాలు. వారు మీకు ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలు. ఇప్పుడు ఈ మాట చదివిన చెల్లికి వందనాలు. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని చెడ్డగా తిడితే సంతోషపడతారు, దుఃఖపడతారు? ఖచ్చితంగా దుఃఖపడతారు. అది ఇంట్లో వాళ్ళు తిట్టినా, సేవకులు తిట్టినా, విశ్వాసులు తిట్టినా చాలా బాధ వచ్చేస్తుంది. అది అన్యాయం అని తెలుసు మనకి. ఎందుకని బాధ వస్తుంది అంటారు మనకి? మనిషి స్వతహాగా అహంభావి. ఏది ఆలోచించినా తనను మధ్యలో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏది ఆలోచించినా. ఇంట్లో మీరు వంట చేస్తారు కదమ్మా, ఎక్కువ మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా, వంట చేస్తారు. వంట చేసినప్పుడు కూర ఉండగానే ఉప్పు చూస్తారు మీరే. మీరు ఉప్పు చూసిన తర్వాత మీకు నచ్చుద్ది, ఇంట్లో పెట్టేస్తారు. నేను వచ్చిన తర్వాత అమ్మ కొంచెం కూర వేయండి అన్నాను, వేసారు. నేను వెంటనే ఉప్పు డబ్బా తీసుకుని వేసాను అనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? ఎందుకని? కష్టపడి వంట చేసింది నేను,
ఉప్పు చూసింది నేను, నాకు సరిపోయింది కదా, నీకు సరిపోకపోవటం ఏంటి అనుకుంటారు. అలా అనుకుని ఎవడైతే ఉప్పు వేసుకున్నారో వాడి మీద కోపం వచ్చేస్తే, ఈసారి మళ్ళీ నేనే భోజనానికి వచ్చాను అనుకోండి, మీరు మొట్టమొదటి అనే మాట ఏంటి చెప్పండి? మీకు ఉప్పు సరిపోయిందో చూసుకోండి అన్నా అంటారు. ఎందుకని? మీకు సరిపోయింది, నాకు సరిపోలేదు. కానీ మీ ఆశ ఏంటండి అంటే, మీరు చేసిన తర్వాత పేరు పెట్టకూడదు. ఎలాగోనో తినేసేయాలి. ఎలా సాధ్యమవుతుంది అది? అలాగే మనిషి ఎప్పుడు కూడా ఏం చేసినా అందరూ అంగీకరించాలి అనుకునే తత్వం కలిగి ఉంటారు. నేనేం చేసినా మనిషి మెచ్చుకోవాలి అనే తత్వం కలిగి ఉంటారు. మెచ్చుకునే మాట రాకపోయినా, మీరు ఆశించిన విధంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తించకపోయినా ఎంత కోపం వచ్చేస్తాం కదండి? ఆ కోపం దగ్గర మనం ఏం చేస్తామనంటే, దేవుని యొక్క చిత్తం అనే మాట మర్చిపోయి ఎంతో కాలం పాటు వాళ్ళతో మనం మాట్లాడం. వాళ్ళతో సంబంధాలు పెట్టుకోం. వాళ్ళ మీద కష్టం పెట్టుకుంటాం. వాళ్ళకి దూరంగా జీవిస్తాం. అవసరమైతే వాళ్ళ గురించి చెడ్డగా మనం మాట్లాడతాం. తప్పు ప్రచారం చేస్తాం. వాళ్ళ గురించి లేనిపోని విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం కదండి! మరి బైబిల్ ఏమంటా ఉంది? జనులు మిమ్ములను అన్యాయముగా దూషించినప్పుడు, నిందించినప్పుడు మీరు ధన్యులు అన్నమాట కదా! ఇప్పుడు వాక్యాన్ని చదివే నేను, వాక్యాన్ని చెప్పే నేను, వాక్యాన్ని చదువుకునే మనందరం ఈ మాట తెలిసిన వాళ్ళమే. అయినప్పటికిని మన తప్పేమీ లేకపోయినా ఒకళ్ళు మనల్ని తప్పుగా మాట్లాడితే ఎంత కోపం వచ్చేస్తది కదా! అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభా, నీ మనసు నాకు రావట్లేదు నాయనా అని. నిన్ను సంతోషపెట్టేలా బతకలేకపోతున్నాను ప్రభా అని. ఇలా ఇటువంటి సమస్యల్లో ఆలోచన విధానం గనక ఇలా షిఫ్ట్ అవ్వగలిగితే మన జీవితాల్లో చాలా సమస్యలు పోతాయి. చాలా సమస్యలు పోతాయి. ఎందుకని? తప్పు చేస్తే ఎవరి మీద పడతామండి. తప్పు చేయకుండా నిందిస్తా ఉన్నప్పుడు బైబిల్ చెప్పిన మాట, మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అనే మాట. ఎందుకంటే అష్యూరెన్స్ ఎవరిస్తారు చెప్పండి? నిశ్చయిత ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు నేను కొట్టగానే, నేను తిట్టగానే పరలోకపు అకౌంట్‌లో రూ. 1,00,00,000 పడుతున్నాయనుకోండి, మీ కళ్ళ ముందే. మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను నేను, తిట్టాను. తిట్టగానే మీకు కనబడుతుంది అకౌంట్‌లో రూ. 1,00,00,000 పడుతున్నట్టు. కొట్టించుకుంటారా? తిట్టించుకుంటారా? లేకపోతే ఛీ పో అంటారా? ఖచ్చితంగా కొట్టించుకుంటారు. ఎప్పుడు? అకౌంట్‌లో పడటం మీకు తెలిస్తే. లేదా వాట్సాప్‌లో మెసేజొస్తే, "ఓ దెబ్బ కొట్టాను. నా $10,000 పడిపోయినాయి. థాంక్స్ ప్రభా! ఇంకో దెబ్బ కొట్టవా?" అంటామనమాట. అంటే మనిషి నైజం ఏంటంటేనంటే ఒకటి, తనను కేంద్ర స్థానంలో పెట్టుకొని ఆలోచించుకుంటాడు. రెండోదిగా తను ఆశించిన ఫలం కళ్ళ ముందు వెంటనే కనబడకపోతే తట్టుకోలేడు. ఇది నైజం. మళ్ళీ చెప్తాను. మనిషి ఎప్పుడు కూడా తనను కేంద్ర స్థానంలో పెట్టుకొని ఆలోచిస్తా ఉంటాడు. రెండోది, ఆశించిన ఫలాన్ని వెంటనే పొందుకోవాలని కోరుకుంటాడు. ఆశించిన ఫలం వెంటనే పొందుకోకపోతే వాడెప్పటికి కూడా దేవుని సంతోషపెట్టే విధంగా జీవించలేడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గాడ్స్ టైమింగ్ అండ్ అవర్స్ టైమింగ్. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. దేవుడు మన జీవితాల్లో పనిచేసే సమయం మనకర్థం కావాలి. మనకు ఆ సమయం అర్థమవుతా ఉన్నప్పుడు ఎన్నడూ కంగారు పడం. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. దేవుడు ఆలస్యం చేసి సంబరపడేవాడు కాదు. దేవుని యొక్క సమయానికి విలువ ఉంటుంది. దేవుని యొక్క సమయం పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఆయన మ్యాచ్ అయ్యేటప్పుడు మనం తట్టుకోలేం ఆనందాన్ని. అందుకని దేవుని ఆలస్యం వెనక మన జీవితాన్ని కట్టే పనే ఉంటుంది గానీ, కూల్చే పనుండదు. ఎందుకు ఈ మాటలు మనం ఆడుకుంటున్నామంటే, దేవుని చిత్తం లేదు దేవుని ఇష్టం మనకర్థం కాకపోతే, మన ఫౌండేషన్ స్థిరంగా ఉండదు. దేవుని చిత్తం మనకర్థం కాకపోతే, మన పునాదిని మనమే కూల్చివేసుకున్న వారమవుతాం. అందుకని ఎక్కువగా మన జీవితాల్లో జరిగే నష్టం ఎప్పుడంటేనంటే, మనం తొందరపడి చేసిన నిర్ణయాల వల్లే తప్ప, దేవుని బట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా నష్టం జరగడం అనేది అసాధ్యం. అర్థమవుతుంది కదండీ! మన జీవితంలో ఒకవేళ ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఈ పని చేయండి.
మీ జీవితాన్ని మీకు గుర్తున్నంత వరకు రాసుకోండి, బుక్ మీద రాసుకొని నష్టపోయిన సందర్భాలు రాసుకోండి. సార్ నేను ఆ రోజు నా 50,000 నష్టపోయానండి. ఆ తర్వాత ఆ రోజు నేను మంచి సంబంధం కోల్పోయానండి. లేకపోతే అయిన వాళ్ళని కోల్పోయాను. అలా రాసుకున్న తర్వాత మన జీవితాల్లో విలువైనటువంటి వాటిని ఎప్పుడు కోల్పోయామండి అంటే, మనం దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మన సొంత ఇష్టాన్ని జరిగించడానికి ఆశపడినప్పుడే తప్ప, దేవుని కోసం నిలబడినప్పుడు ఎన్నడూ కూడా నష్టపోవటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మీరు అనొచ్చేమో, అన్న మరి బైబిల్‌లో పౌలు గారు దెబ్బలు తిన్నారు గదా! ఇంకోళ్ళు దెబ్బలు తిన్నారు గదా! అంటే వాళ్ళు నష్టపోయినట్టుగా మనకు కనబడుతుంది. కానీ వాక్యం చెప్తుంది, వాడు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికమైంది అన్నమాట. ఇప్పుడేమని చెప్తాను మాట? మనిషి యొక్క నైజం ఏంటి చెప్పండి? 1 తనను మధ్యలో పెట్టుకొని ఆలోచిస్తాడు. 2 తను అనుకున్న ఫలం వెంటనే కనబడాలి. ఇది కదా నైజం. పౌలు గారి నైజం ఏంటంటేనంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా నాకు వెంటనే కనబడాలి అని ఆశపడలేదు. ఆయన వెంటనే కనబడాలని ఆశపడలేదు. ఆయన ఏం చేశాడు? దేవుని చిత్తం కోసం కనిపెట్టాడు. ఆయన సమయానికంటే ముందు ఎప్పుడు జరగాలని ఆశపడలేదు. ప్రియమైన తమ్ముడు, చెల్లి కొంచెం జాగ్రత్తగా వినండి. గాడ్స్ విల్ అనేది అంటే దేవుని యొక్క చిత్తం అనేది మనకు అర్థం కావాలంటే ఇష్టం మీద మనసు పెట్టకండి. దేవుని మీద మనసు పెట్టండి. దేవుని చిత్తం అన్నాం కదా! దేవుడు ప్లస్ చిత్తం. దేవుడు ఎవరో మనకు తెలియకుండా ఆయన ఇష్టం చేయడం అనేది అసాధ్యం. మన దేవుడు పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేసే దేవుడు ఆయన. కాలాలు, సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇది మొదటి మాట. రెండోది, దేవుడు మన ఆలోచన కంటే మించినవాడు. ఆ మాట దగ్గర చెప్తాం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడాయన. మనకి ఎంతవరకు తెలుస్తుంది? గతం తెలుసు, బాల్యం తెలుసు. కొంచెం ముందుకెళ్తే తల్లి గర్భంలో ఏం జరిగిందో మనకు తెలియదు. అంతవరకు మనకు తెలుసు. రెండోది, ఈ రోజు కూడా ఈ క్షణం వరకు తెలుసు. మరో క్షణంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనిషి జ్ఞానం కలిగిన వాడిని అని చెప్పుకుంటాడు కానీ ఒక అజ్ఞాని. ఈ మాట మీరు ఒకవేళ విభేదిస్తే ఐఎమ్ సారీ. నా ఉద్దేశం ఏంటంటే అజ్ఞానం అనడంలో నాకన్నీ తెలుసు అనుకున్నాను నేను. మరు క్షణంలో నెక్స్ట్ సెకండ్‌లో ఏం జరుగుద్దో నాకు తెలియదు. కొంతమంది ఇలా అంటారు, మీరు వినే ఉంటారు. నా సడెన్‌గా తలనొప్పి వచ్చిందన్న అంటారనమాట. లేదు సడెన్‌గా కాలు పట్టేసిందన్న. ఇప్పుడే ఇలా కూర్చున్నాను, తల తిప్పాను, తల పట్టేసింది. అంటే తల పట్టడం మనకు తెలీదనమాట. తెలిస్తే సరి చేసుకుంటాం కదా! అందుకంటున్నాను. అలా అని చెప్పి జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. ఇక్కడ కూర్చొని ఒకవేళ ఢిల్లీ గురించో, బాంబే గురించో, కువైట్ గురించో మనం మాట్లాడొచ్చు. ఫ్లైట్ గురించి మాట్లాడొచ్చు, పని గురించి మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. జ్ఞానం ఉంది కానీ తన జ్ఞానం మరుక్షణంలో జరిగే విషయాన్ని వారికి మరుగు చేస్తుంది అన్న విషయం తెలిసినప్పుడు జ్ఞానులు అనుకునే అజ్ఞానులు మనం. ఆ సత్యాన్ని అంగీకరించడం మొదలు పెడితే దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఫౌండేషనల్ ట్రూత్స్ లో భాగంగా మనం ఈరోజు ఆలోచిస్తా ఉన్నమాట, నా జీవితంలో ఎప్పటి వరకు మనం వెళుతూ ఉన్న పరిస్థితులు భయంకరమైనవే. అందరి ముందు నవ్వే మనం ఒంటరిగా ఏడుస్తూ ఉంటాం. అందరి ముందు చలాకీగా కనబడే మనం ఎవరూ లేని అనాథల్లా జీవిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనిషి అక్కడ కూడా అందరి ముందు దిగులుగా ఉంటే నన్ను తక్కువగా చూస్తారేమోనని చెప్పి నటించడానికి అలవాటు పడిపోయాం మనం. మన స్థితిని ఉన్నదన్నట్లుగా జీవించడానికి ఇష్టపడిన మనుషులు మనం. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే మీకు ఇది ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ దేవుని చిత్తం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. దేవుడు ఎవరు అన్న విషయానికి మన ఇష్టం గనక అంగీకరించకపోతే ఆ దేవుడు చెప్పినట్టుగా చేయడం మన వల్ల కాదు. పౌలు గారు అదే అంటున్నాడు ఆయన. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా
ఆయన 3 పదాలు వాడాడు. యేసుని అంగీకరించిన అనొచ్చు, క్రీస్తుని అంగీకరించిన అనొచ్చు, ప్రభువుని అంగీకరించిన అనొచ్చు కదండి. కానీ ఆయన ఏమన్నాడు? ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా అనే మాట కదా. మనం ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ వచ్చిందో, ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం ఇలా అనుకుందాం. పెళ్లి కాని పిల్లలు ఉన్నారనుకోండి, మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ రాగానే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సార్ ఆ అబ్బాయికి ఇల్లు ఉందండి, ఆ అబ్బాయికి ఉద్యోగం ఉందండి, వాళ్ళకి ఆడపిల్లలు లేరంట, ఈ అబ్బాయి ఒక్కడేనంట, కాబట్టి నాదే ఈ ప్రపంచం రాజ్యం అంతా అనుకొని ఆడపిల్లలు. మగపిల్లలు అనుకోండి, ఆ ఇంట్లో మగపిల్లలు లేరంటండి, 2 ఆడపిల్లలు అంటండి, కాబట్టి ఆస్తి అంతా నాది అనుకుని వీళ్ళు ఇష్టపడతారు. రెండో మాట, అబ్బాయికి చెడ్డ అలవాట్లు లేవంటండి, మంచోడంట, చర్చికి వెళ్తాడంట, వెరీ గుడ్, అందుకు ఇష్టపడతారు. అమ్మాయి మంచిదంటండి, చర్చిలో బాగా పాటలు పాడుతుందంట, వాక్యం చెప్పుద్దంట, కాబట్టి అమ్మాయి వస్తే మనకు మంచిగా ఉంటది. ఇలా చూస్తారు కదా. ఎందుకని ఇవన్నీ చెప్తున్నారండి అంటే, మనం అంగీకరించాలండి అంటే ఏం కావాలా? కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలి? నాకు ఇబ్బందికరంగా ఉండకూడదు. నేను భవిష్యత్తులో ఎలా బతికినా సరే అవతల వ్యక్తి మాత్రం అలాగే కలిగి ఉండాలి. అందుకనే కదా గొడవలు వచ్చేది. ఇప్పుడు నా ప్రశ్న, అబ్బాయికి అలవాట్లు లేవు, మంచిది, మరి నాకుంటే పర్వాలేదా? రెండో మాట, అబ్బాయి చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, మంచిది, మరి మనం చేసుకోవద్దా? రెండో మాట. మూడో మాట, అబ్బాయికి ఇల్లు ఉంది, అంటే ఇల్లు లేకపోతే మనకొద్దా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేనంటే, అలా మన ఇష్టానికి అలవాటు పడిపోయిన మనం జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్ని విషయాలు మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం కదా. మరి దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఇవన్నీ గుర్తురావు కదా మనకి. ఏంటండి అంటే, దేవుడు ఏమై ఉన్నాడో అన్న విషయం అర్థం కాకపోతే దేవుణ్ణి వెంబడించడం అనేది అసాధ్యమవుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడు అంతటా ఉన్నవాడు అనేది మనకు తెలుసు. అంతటా ఉన్నవాడు అన్న విషయం మనకు అర్థమైతే అన్ని చోట్ల మనం ఒకేలా ఉండగలగాలి అనేది బైబిల్ చెప్తున్న సత్యం. దేవుని చిత్తం అని అర్థమైనప్పుడు అంతటా ఉన్న దేవుణ్ణి నేను అంగీకరించాను కాబట్టి ఏ స్థితిలోనైనా ఏ చోటనున్నా దేవునికి భయపడుతూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని ముందుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం అంటే, అంతటా ఉన్నవాడు అని నోటితో చెప్తాం, కానీ అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అన్నట్టుగా జీవించలేం. అందుకని మన జీవితాల్లో చాలా విషయాల్లో మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. చాలా సార్లు తప్పులు చేసేవాడు ఈ సత్యాన్ని మర్చిపోయినప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు అన్న విషయం మర్చిపోతే వాడు ఎంతటి పనికైనా చేసేస్తాడు. ఎంతటి పని అయినా చేసేస్తూ ఉంటాడు. రెండో మాట, దేవుడు పట్టింపు కలిగిన వాడు అనేది మనకు అర్థం కావాలి. దేవుడు పట్టింపు కలిగిన వాడు అన్న విషయం మనకు అర్థమైతే మనలో ఉండకున్నటువంటిది చింత, లేదా దిగులు, లేదా ఇంగ్లీష్ లో వరి, ఇవి ఉండకూడదు. మరి ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న ఈ 14 మందిలో 12 మందిలో 16 మందిలో ప్రశ్న అడుగుతాను, నాకు చింత లేదన్న అనవాళ్ళు ఉంటారా? ఉండరు కదా. ఎందుకు చింతపడుతున్నాం మనం? నా దేవుడు పట్టింపు లేనివాడు అని స్పృహ కలిగిన వాళ్ళు, ఆలోచించేవారు చింతపడతా ఉంటారు. ఎందుకండి అంటే, దేవుడు అంటా ఉన్నారు చింతపడద్దు, దట్ ఈస్ సిన్ అన్నాడు. చింతపడద్దు, దట్ ఈస్ సిన్ అంటే అది పాపం అన్నారు. ఎక్కడుందని బైబిల్ చూపించింది అనొద్దు. దేవుడు వీలైతే చింతపడండి, వీలు కాకపోతే చింతపడద్దు అని చెప్పలేదు. చింతపడకుడి అన్నాడు కదా. అంటే ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞను అతిక్రమిస్తే దట్ ఈస్ సిన్. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే వర్రీ అవుతా ఉంటామో, ఏదైనా సరే, ఎనీథింగ్, అది హెల్త్ కావచ్చు, లేకపోతే వెల్త్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేని విషయంలో మనం చింతపడతా ఉన్నామో మనం చేస్తున్న పాపం ఏంటో తెలుసా అండి? నా దేవుడు పట్టింపు లేనివాడు అనే భావన మనకి తెలియకుండానే
మన మనసుల్లో వేళ్ళూనుకొని పోతా ఉంది అని. ఎప్పుడైతే మన ఆలోచనల్లో ఇలాంటి భావన వేళ్ళూనుకొని పోతుందో మనం దేవుని చిత్తాన్ని ఇక చేయలేం. ప్రియమైన తమ్ముడు చెల్లి, బైబిల్ చెప్తా అన్నమాట. తల్లి మరచునేమో, తండ్రి మరచునేమో, కానీ నేను నిన్ను మరువను అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు తల్లి తండ్రి ఇంట్లో ఉండి పట్టింపు లేని వాళ్ళు ఉంటే ఇలా అంటారు, ఏముందన్నా మా నాన్న వాళ్ళేం పట్టించుకోడు మమ్మల్ని, ఉన్నాడని పేరు అంతవరకే, మా కష్టం మేము పడాల్సిందే అని కొంతమంది అంటారు. కొంతమంది ఇలా అంటారు, అన్న మా అమ్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనన్న, ఏదో కనిపించారు కానీ మా కష్టం మేము పడాల్సిందే. అంటే మీరేమంటున్నారు, ఇండైరెక్ట్ గా మా అమ్మకి పట్టింపు లేదని అంటా ఉన్నారు కదా. అలా విశ్వాసులమైన మన జీవితంలో అనేక సార్లు మనం చింతపడటం ద్వారా బయటికిచ్చే మెసేజ్ ఏంటో తెలుసా అండి? దేవుడు పట్టింపు లేనివాడు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు నా విషయాన్ని అసలు చూడటం లేదు అనుకొని దేవుని మీద మనం నింద మోపే విధంగా జీవిస్తూ ఉంటాం. ఇలా జీవించడాన్ని బట్టి దేవునికి మహిమ అంటే కాదు కదండి. ఇప్పుడు మీకు అర్థం అవుతున్నాయి కదా చిన్న చిన్న విషయాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానండి అంటే, మనం ఆలోచించని విధంగా చేయడంలో, ఆలోచించని విధంగా పని చేయించడంలో అపవాది సిద్ధహస్తుడు. అందుకని ఎప్పుడు కూడా ఏం చేసేది దేవుడు నాకు అనే మాట. ప్రారంభంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా జరిగిన సంఘటన. ఆవిడేమన్నారు, ఇంట్లో ముసలోళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఊర్లో, వాళ్ళు చచ్చిపోవచ్చు కదా అనే మాట. అంటే వాళ్ళు చనిపోతే మాత్రం వాళ్ళకి బాధ కాదా? ఈవిడేమంటని చెప్పండి, ఆమె తన ఇష్టం నెరవేర్చుకోవడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకుంది. వయసు పెట్టుకుందనమాట. అంటే నా భర్త చిన్నోడు కాబట్టి ఆడు బతకాలి. మరి వాళ్ళు పెద్దలుగా చచ్చిపోవాలి. మరణం ఎవరికైనా వాస్తవమే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 100 సంవత్సరాల తర్వాత. కానీ వాస్తవం ఏం చెప్పండి, దేవుడు మార్పు చెందని వాడు అన్నమాట. దేవుడు మార్పు చెందని వాడు అనే విషయం మనకు అర్థమైతే, మనం అమితంగా ప్రేమించేవారు దూరమయ్యారు అనుకోండి, అమ్మో, నాన్న, తమ్ముడు, చెల్లు, అక్కో, బంధువులు దూరం అయిపోయారు, చనిపోయారు అనుకోండి, వెంటనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? దేవుని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆయన చెప్పింది? తల్లి విడిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. అది కదా వాక్యం చెప్పిన మాట. దేవుడు ఎందుకు చెప్పారు ఆ మాట బైబిల్లో? తప్పకుండా విడిచిపెట్టబడే సందర్భం వస్తుంది. అది ముందా, వెనక, మధ్యలోన, చిన్నప్పుడా, పండు ముసలప్పుడా, లేకపోతే పెళ్లి కాకముందా, పెళ్ళైన తర్వాత కాదు. ఖచ్చితంగా విడిచిపెట్టబడవలసి వస్తుంది. మీరు కంగారు పడొద్దు. నేను చెప్తున్నాను ఏమని, నిన్ను విడువను, ఎడబాయను అని. ఇది కదా బైబిల్ చెప్పిన మాట. ప్రియ తమ్ముడు, చెల్లి, మన దేవుడు అంతటా ఉన్నవాడు. మన దేవుడు పట్టింపు కలిగిన వాడు. మన దేవుడు మన జీవితాల్లో ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామని సంతోషపడాలా? లేకపోతే మనం ఆశించిన విధంగా జీవితం జరగట్లేదు అని దుఃఖపడాలా? ఇక్కడే పెద్ద పోరాటం అన్నమాట. అందుకని స్టేజ్ మీద వాక్యం చెప్పే నేను కానీ, మేం కానీ, మనలో చాలా మంది కానీ ఒంటరిగా ఉన్నప్పుడు పడే వేదన అది అందరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే అపవాది టార్గెటెడ్ ఏరియాస్, ఒకటి మనస్సు, రెండోది బాడీ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అపవాది గురిపెట్టే ప్రదేశాలు 2. ఒకటి శరీరం, 2 మనస్సు. ఈ రెండిట్లో శరీరానికేమో గాయమైనప్పుడు కోల్పోయేది పరిశుద్ధత, మనసు గాయపోయినప్పుడు కోల్పోయేదేమో దేవుని మీద ఇష్టం. ఈ రెండింటిని కోల్పోయే విధంగా చేయడంలో అపవాది సక్సెస్ అవుతూనే ఉన్నాడు అనాది కాలంగా. ఎందుకు ఈ మాట చెప్పాను నేనంటే, ఒక వ్యక్తికి విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు
శరీరానికి దెబ్బ తగిలితే పెద్ద పట్టించుకోడు, సంతోషంగా ఫీల్ అవుతాడు. కానీ మనసుకు దెబ్బ తగిలితే మర్చిపోలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరందరూ మీ జీవితాల్లో మనిషి చేసిన గాయం కంటే, అంటే శరీరం మీద చేసిన గాయం కంటే మనసుకైన గాయాలు చాలా పెద్దవి. ఆ మనసుకైన గాయాల నుంచి కోలుకోలేకపోవడం చాలా కష్టం. మీరంటారు, ఎంత వేదన పడ్డానో మీకేం తెలుసండి, ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు, నాలో నేను అనుభవించే నరకయాతన అంటారు కదా. ఈ మాటలన్నీ అక్కడి నుంచి వస్తాయి. అందుకని మనసుకు గాయం అయితే మానడం చాలా కష్టం, శరీరానికి గాయం అయితే మానడం చాలా సులువు. కాబట్టి అపవాది ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో అలాంటి గాయాలు చేసి రేపుతా ఉంటాడు. గాయమవడం వేరు, రేపడం వేరు. గాయమైనప్పుడు కలిగే నొప్పి కంటే గాయం రేపబడుతున్నప్పుడు వచ్చే నొప్పి ఎక్కువ. మీరు ఇప్పుడు గమనించే ఉంటారు కదా. ఇప్పుడు రోడ్డు మనిషి బండి మీద పడిపోయామండి, అప్పుడు దెబ్బ తగులుద్ది, అప్పుడేం నొప్పి తెలియదు మనకి. హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, వచ్చేస్తాం. నెమ్మదిగా ఆ గాయాన్ని చూసి మనం ఏం చేస్తామంటే వేలు పెట్టి ఆ గట్టిగా అయిపోయిన ఆ చర్మాన్ని లేపేస్తా ఉంటాం. అప్పుడు నొప్పి వస్తుంది చూసారు ఎలా ఉంటుందో, దాని గాయాన్ని రేపడం అంటాం. అది మీరైతే నెమ్మదిగా రేపుకుంటారు, అది నేను రేపితే ఎట్లా ఉంటుందో చెప్పండి. మీ నొప్పి నాకు తెలియదు కదా, దాన్ని లాగేస్తా ఉంటాను. ఇప్పుడు అంటారు, రే నొప్పి వస్తున్నారా, ప్రాణం పోయేంత బాధ వస్తున్నారా అంటాం కదా. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తానంటే, అనేక సార్లు ఆత్మీయ జీవితంలో మనం మంచిగా ఎదుగుతా ఉన్నప్పుడు, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని సంతోషపడతా ఉన్నప్పుడు, అపవాది వెంటనే దేవుని యొక్క గుణలక్షణాల మీద మన జీవితాల్లో అపనమ్మిక అనే బీజం వేసి దేవుణ్ణే అనుమానించే స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఫీల్ అయ్యేదని తెలుసా అండి, దేవుడు వదిలేసాడన్నా, ఎంతకాలంగా నేను ప్రార్థన చేస్తున్నాను మీకేం తెలుసు, నా కన్నీరు నా ప్రభువుకు తెలుసు, ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటాం. అంటే నా కన్నీరు నా ప్రభువుకు తెలుసు, చాలా కాలం అయిపోయింది అన్నప్పుడు తెలిసినా పట్టించుకోవట్లేదనే కదా మనం మాట్లాడుతున్న బయటికి. అంతేగాని అన్న దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నా నాకు నెమ్మది ఇచ్చాడు దేవుడు, ఆయన ఇప్పుడు చేస్తే అప్పుడు చేస్తాడు, ఐఎమ్ హ్యాపీ అని అనగలుగుతామా? అందుకని వేరుపారిన అనుభవంలో మనకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటండి అంటే, దేవుని యొక్క చిత్తం అన్నప్పుడు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాం, దేవుడు ఎవరో చెప్తున్నాం, ఆయనకి ఇష్టం ఏంటో కూడా చెప్తున్నా. ఏంటి అది ఇష్టం ఆయనకి? చింతపడొద్దు, నేను విడిచిపెట్టను, అంటే మీరు దిగులు పడొద్దు, మీరు ఒంటరి వాళ్ళు కాదు. మూడో మాట, నేను అంతటా ఉన్నాను, నిన్ను కాపాడుతాను. ఇలా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు తన మనసు గురించి అంటే తనేమై ఉన్నాడు, దేవుడు ఏమన్నాడు మనకి లేఖనంలో స్పష్టంగా రాసి పెట్టినప్పుడు అది ఎరిగిన మనం ఆ ప్రకారం జీవించకపోతే మనం పొందేది సంతోషం కాదు, దుఃఖం మాత్రమే. ఈ ఉదయకాల సమయాన ఫౌండేషనల్ ట్రూత్స్ లో భాగంగా, పునాది సత్యాల్లో భాగంగా మనం నేర్చుకుంటా ఉన్న మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని పట్ల మనకున్న అవగాహన ఏంటి, మన జీవితాల్లో ఆయన్ని అనుమతించే విధానం ఏంటి. దేవుని పట్ల మనకున్న అవగాహన ఏంటి, ఆయన్ని అనుమతించే విషయంలో ఎంతవరకు మనం ఆయన్ని అనుమతించగలుగుతా ఉన్నాం. ప్రియ తమ్ముడు చెల్లి, అంత మాత్రమే కాదు, ఆయన చెప్పిన మాటలు మనకు ఒకటి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే బైబిల్ మొత్తం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఉన్నవాడను, అనువాడను. మనకి ఏది లేదో అది ఆయన దగ్గర ఉంది, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ కన్నీరు ఎరిగిన వాడను, బాధ రెండో మారు రానియని వాడను. ఇలా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా. ఇలాంటి దేవుడు నా దేవుడు అనే విషయం నాకు అర్థమైతే ఆయన చిత్తమే చేస్తాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను పాలేరుని అనుకోండి మీ దగ్గర, మీ ఇంట్లో పాలేరుని. నా యజమాని మంచివాడైతే నేను ఆ ఇంట్లో పనివాడిగా ఫీల్ అవ్వను. నా ఇల్లు అనుకుంటాను, కష్టపడతాను, నా పని పాలేరు పనే. కానీ యజమాని మీద మనసు కుదిరింది అనుకోండి, ఆయన మంచితనం నాకు అర్థమైంది అనుకోండి, అది నా ఇల్లుగా భావిస్తాను. నా ఇంటి కోసం నేను ఏమైనా చేస్తాను. అది పనివాడిగా భావించాను అనుకోండి, ఎంతవరకు చేస్తాను చెప్పండి? డబ్బులు కుదిరితే చేస్తా, లేకపోతే చేయను. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు గారు కానీ, తిమోతి గారు కానీ, పేతురు గారు కానీ, ఇంకా బైబిల్లో ఉన్న చాలా మంది విశ్వాసులు కొత్త నిబంధనలు తమను తాము ఎలా పోల్చుకుని చెప్పండి? దాసులం అనే మాట వాడారు. యేసు క్రీస్తు దాసుడను అనే మాట వాడతారు. అర్థం ఏంటో తెలుసా అండి? నేను బానిసని, కట్టు బానిసని. కట్టు బానిసనైన నేను ఎవరికి బానిసని? క్రీస్తుకు బానిసని. ఎవరా క్రీస్తు? నా యజమాని. ఎందుకు నేను బానిసగా బతకాలి? నేను అలా అనుకోవటం లేదు. నా స్థితి బానిసే, కానీ నేను ఆయన కుమారుడు లాంటివాడిని. వాళ్ళ పిల్లల కంటే నన్ను ఎక్కువ చూసుకుంటాడు నా యజమాని. అలా చెప్పిన సందర్భాలు మనం వింటాం. మా అయ్యగారు చాలా మంచోడండి, చాలా బాగా చూసుకుంటాడు, తనతో తన బిడ్డలతో సమానంగా చూసుకుంటాడు అని చెప్తాం, కానీ బిడ్డ అని చెప్పలేం. కానీ బైబిల్ అంటా ఉంది, ఎవరు నా యందు విశ్వాసం ఇచ్చారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఎంత అద్భుతం అండి అసలు ఇది! ఎంత అద్భుతం ఇది! పాలేరుగా ఉండాల్సిన నేను కుమారుని అవడం ఏంటి? నాకు కుమారత్వాన్ని ఇవ్వడానికి, తన కుమారుడిగా చేసుకోవడానికి తను మహిమని విడిచి మానవుడికి లోకానికి వచ్చాడు. ఈ మాటలు మనం వింటా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మరి మీకెలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇలాంటి దేవుడు నా దేవుడు, అలాంటి దేవుడు నా దేవుడైతే ఆయన ఇష్టం ఎందుకు చేయని చెప్పండి? నేను పాలేరుడిని, నా యజమాని మంచోడని నాకు అర్థమైంది. నా యజమాని చెప్పిన మాటకి ఎదురు చెప్తానంటారా? ఎదురు చెప్పను. నా యజమాని నన్ను నమ్మాడు. నేను దొంగతనం చేస్తాను ఇంట్లో, చేయలేను. ఎందుకని? నాకు అవసరమైతే ఆయన ఇస్తాడు కాబట్టి. తర్వాత అయ్యగారు లేట్ అయిపోతే పంపించను నాన్న, ఎందుకండి అంటే నా యజమాని తెలుసు ఎప్పుడు పంపించాలో. ఇది కదా మనం ఆలోచించాల్సిన రిలేషన్. కాబట్టి విశ్వాసులమైన మన జీవితాల్లో మనం వెళుతున్న ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తంలోనే జరుగుతా ఉంది అన్నమాట. సావరిన్ విల్ అన్నమాట. సార్వభౌమాధికార చిత్తం. కొన్ని పదాలు వాడుతా ఉన్నాను, మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడండి. ఆ, ఎందుకని ఈ కంటెంట్ ని తీసుకున్నానండి అంటే, ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో బయట జరుగుతా ఉన్న బోధలకి, బైబిల్ చెప్పే బోధకి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతా ఉన్నారు అన్నప్పుడు, బైబిల్ బోధకు విరుద్ధమైన బోధ ఎక్కడ వినబడుతుందో అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది, అద్భుతమైన క్రౌడ్ ఉంటున్నారు. కారణం ఏంటంటే అది బైబిల్ బోధ కాదు కాబట్టి, అది మ్యాన్ సెంటర్డ్ మెసేజెస్ కాబట్టి. మనిషిని ఏ విధంగా ఆకట్టుకోవచ్చో, మనిషిని ఏ విధంగా తన వైపుకు లాక్కోవచ్చో అర్థమైన చాలా మంది తప్పు బోధకులు క్రీస్తును పక్కన పెట్టి, మానవ సమస్యల్ని మధ్యలో పెట్టి, ఇలా నువ్వు బతుకుతున్నావు కాబట్టి నీకు దేవుడు ఇది ఇచ్చేస్తాడు అని చెప్పి ఆశ పెడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. అలా ప్రాణం పెట్టిన ప్రభు కోసం మనం సంతోషంగా జీవించలేమంటారా? ఆయన మనల్ని కొండలు మోసుకురండి నా దగ్గరికి అనలేదు. ఆయన అంటున్నాడు, చింతపడకండి అంటున్నాడు. ఆయన నేను ఉన్నవాడిని చెప్తున్నాడు. బైబిల్లో చాలాసార్లు దేవుడు ఏమై ఉన్నారో దేవుడే చెప్పుకున్న సందర్భాలు బోల్డు. అరే నేను మీ నాన్నరా, ఎప్పుడు చెప్తాం ఆ మాట?
నాన్న ఇష్టానికి విరుద్ధంగా బతుకుతున్నప్పుడు, నాన్నను ఖాతరు చేయనప్పుడు, నాన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వనప్పుడు నాన్న అంటాడు, రే నేను ఆనందం నేను అలా మాట్లాడకూడదురా అంటాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా సార్లు ఈ మాట వాడారు. నేను మీ దేవుణ్ణి, నేను మీ దేవుణ్ణి. ఎందుకని చెప్పుకోవాల్సి వచ్చింది అలాగే? ఆయన దేవుడైతే ఆయనకు రావాల్సిన గౌరవం రావడం లేదు. ఆయన దేవుడైతే ఆయన ఇష్టపడే విధంగా మనం జీవించడం లేదు. అందుకని దేవుడే అనేక సార్లు లేఖనం ద్వారా మనకి కన్వే చేసిన మాట, నేను మీ దేవుణ్ణి, నేను మీ దేవుణ్ణి అనే మాట. ఈ ఉదయకాల సమయంలో పౌలు గారు చెప్పిన మాటను బట్టి క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై అనే మాట. ఆయన యందు వేరు పారిన వారై అనే మాట. ప్రియ తమ్ముడు చెల్లి, మన వేరు బండలో ప్రవేశిస్తా ఉందా? మట్టిలో ప్రవేశిస్తా ఉందా? బండలో ప్రవేశించడం అనేది అంత సులువు కాదు. అన్ని మొక్కలకు సాధ్యం కాదు. ఆ మొక్కలు ప్రత్యేకమైన మొక్కలవి. అర్థమవుతుందండి? కొండపేటుల్లో పెరిగే మొక్కలు అంటే బండలు పగిలిపోయినప్పుడు పెరిగే మొక్కలు బండల్ని సైతం బద్దలు చేస్తాయి. దేవుని సేవకులు ఆ గ్రామంలో అడుగుపెట్టగానే అపవాది పట్టిన వాడు ఏమంటాడు చెప్పండి? భూమిని తల్లక్రిందులు చేయవారు ప్రవేశించారు. ఇంకో మాట ఏమంటారు తెలుసా అండి? రక్షణ మార్గం ప్రచురించేవారు వాడు దేవుని సేవకులు అని చెప్పన్నారు. అపవాది లోకంలో ఉన్న వ్యక్తులను చూసే విధానం వేరు. దేవుణ్ణి ఎరిగి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఆయన ఏమైనాడు ఎరిగిన వాళ్ళని సాతాను కూడా తెలుసుకుంటాడు. వాడు అంటున్నమాట, వీళ్ళు మామూలోళ్ళు కాదు, వీళ్ళు రక్షణ మార్గం బోధించేవాళ్ళు, వీళ్ళు భూమిని తలక్రిందులు చేసేవారు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? వారు వేరు పారిన అనుభవం కలిగిన వారై ఉన్నప్పుడు మాత్రమే. వేరు పారిన అనుభవం కలిగినప్పుడు మాత్రమే. ప్రియ తమ్ముడు చెల్లి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతూ అన్నమాట. మనం నేను ఈ విషయాల్ని త్వరగా చెప్పాలని ఆశపట్టలేదు. అందుకే నాని గారికి ఏం చెప్తారన్నా అంటే నేను చెప్పలేదు. కారణం ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటా ఉన్నప్పుడు ఈ మిగిలిన వారం దినాల్లో మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వీక్ వీలైతే వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవారు వీడియోస్ ఆన్ చేసుకుందాం. మీకు ఇబ్బంది లేకపోతేనే. ఎందుకంటే ఇది ఎర్లీ అవర్స్ కాబట్టి బహుశా మనం రెడీ అయ్యి కూర్చోవడం కష్టం కదా! కాబట్టి ఇబ్బంది లేకపోతే అలా కూర్చుందాం. ఎందుకంటేనంటే మీరు అటెన్షన్ పే చేస్తా ఉన్నారో, లేకపోతే పడుకుని నిద్రపోతూ పెట్టుకున్నారో నాకు తెలీదు. కొంతమంది మంచం మీద పడుకుని వింటా ఉంటారు. కొంతమంది పనులు చేసుకుంటా వింటా ఉంటారు. కొంతమంది పళ్ళు తోముతా వింటా ఉంటారు. అలా వినడాన్ని బట్టి ఏమవుతుందనంటే వింటాం కానీ అది మన మనసులో పోదు. ఈ దేవుని మాటలు కదండీ! కొంచెం మంచిగా మనం వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ వారం దినాల్లో ఈ విన్న మాటలు చిన్న చిన్న విషయాలు చెప్పాను నేను. దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుడెవరు? ఆయన ఇష్టం ఏంటి? ఆయన ఇష్టపడిన విషయాలేంటి? మనం ఇష్టపడే విషయాలేంటి? ఎందుకు మనకు దేవుని మీద కోపం వస్తది? అన్న విషయాలు చిన్న చిన్నవి చెప్పాను. ఈ విషయాన్ని జస్ట్ మీరు అవగాహన చేసుకొని ఆలోచించండి. నిజమే గదా! ఎందుకు నేను చాలా సార్లు కోపపడుతున్నాను ఎక్కువగా? ఎందుకు నేను చింతపడుతున్నాను? ఎందుకు దిగులు పడిపోతున్నాను? ఎందుకు భయపడిపోతున్నాను? ఓహో! దేవుడెవరో నేను మర్చిపోతున్నాను గదా! అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను నా దేవుడెవరో నేను మనసు పెట్టుకుంటాను. ఆయనెవరో ఒకసారి ఆలోచిస్తాను. కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటానని చెప్పి మనకు మనమే ఎడ్యుకేట్ చేసుకుంటే, మనకు మనమే విన్న వాక్యాన్ని బోధించుకుంటే మన జీవితాల్లో అద్భుతమైన మార్పు కనబడుతుంది. ప్రాణం పెట్టిన ప్రభు యొక్క ప్రేమ అర్థమైనప్పుడు మనల్ని పలకరించే సమస్యలకి పెద్దగా కలవరపడం. అలా కలవరపడకుండా మన ముందున్న సమయాన్ని దేవుని మహిమార్థమై జీవించడానికి దేవుడే మనకు దీవించును గాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకొని మన విశేషం ముగిద్దాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ నీకు వందనాలు. దేవా, మరి మా జీవితాల్లో ఫౌండేషన్ ఎలా ఉండాలి అన్న విషయాన్ని మాతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దేవా, ఎదిగిన మాటలే, తెలిసిన మాటలే, పదే పదే ఆలోచించే మాటలే కానీ అనేక సార్లు ఆ మాటల సారాన్ని, భావాన్ని మా జీవితాల్లో సరిగా అర్థం చేసుకొని కారణం చేత
అనేక నష్టాలు కొని తెచ్చుకున్నందుకు క్షమించండి. ఇక ముందున్న సమయంలో ప్రభా అటు రీతిగా కాకుండా మీ ఇష్టాన్ని జరిగించే మనసు మాకు దయచేయండి. మా స్వయిష్టాన్ని విడిచిపెట్టే కృపను గ్రహిస్తూ రమ్మని, మీరు ఏమై ఉన్నారో అటు రీతిగా మేము ఎరిగి, మీరు చెప్పిన విధంగా జీవిస్తూ, దేవా నిన్ను సంతోషపరిచే కృపను దయచేస్తూ రమ్మని వేడుకుంటూ, యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఆ, మూడు దశల్లో క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుంది, ఈ 3 దశల్లో క్రైస్తవ జీవితం స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్ళబోతుందనే విషయాల గురించి, ఫౌండేషన్, ఫార్మేషన్, ఫ్రూట్ఫుల్నెస్ గురించి అన్న 3 మాటల గురించి మన మధ్య ఈరోజు మన ముందు పెట్టి ఫౌండేషన్ గురించి మాట్లాడారు. సార్, నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక ఆయన అంటాడు, మనలో చాలా మందికి పునాది ఉంది కానీ నిర్మాణం లేదు అనే మాట. సో అంటే పునాది దగ్గర మాత్రమే ఆగిపోయాం, నిర్మాణం లేదు, స్ట్రక్చర్ లేదు, హాఫ్ స్ట్రక్చర్ మాత్రమే మనకుంది. సో దేవుడు మనల్ని మన సంఘంలో కూడా అంతవరకు నేర్చుకున్నాం, కానీ దేవుడు మరి ఇక రాబోయే సెషన్స్ లో ఫార్మేషన్ గురించి, ఫ్రూట్ఫుల్నెస్ గురించి, దేవుడు ఇంకా ఒక బలమైన నిర్మాణం ఎట్లా అవ్వబోతా ఉన్నాం. ఈ 3 దశల్లోనే ఒక క్రైస్తవ జీవితం ఒక బలమైన నిర్మాణంగా ఉంటుంది, నిర్మాణాత్మకమైన క్రైస్తవ జీవితం. సో దేవుడు ఈరోజు ఈ ఈ టాపిక్ లో దేవుడు మొదటి సెషన్ లో ఇంత అద్భుతంగా మాట్లాడినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను, ఆశీర్వాదం తీసుకున్నాను. మన తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడి కృపయు దీవెన సమాధానం మనందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్. మరొక సెషన్ కి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి, టైం కంటే ముందు రండి. తదుపరి నెక్స్ట్ వీక్ అందరూ కూడా పాసిబుల్ అయితే వీడియోస్ లో మీరందరూ కూడా కనిపించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సెషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ 5 కి ఇదే రోజు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత వండర్ఫుల్ సెషన్ మాకు వాక్య పరిచయం అందించినందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ కమలన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. రైట్. వందనండి గారు. వందనం సార్. నాని గారు. సార్ ప్రైజ్ సార్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.